విజయమ్మ హాస్పిటల్‌లో ఉన్న ఆవిడని వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. "ఎందుకు నువ్వు ఆవిడని ఇక్కడికి తీసుకొని వచ్చావు?" అని చెప్పేసైతే కేశవ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మ అయితే, "అసలు విషయం ఏంటో తెలుసుకుందామనే ఆవిడని ఇక్కడికి తీసుకొని వచ్చాను. నువ్వు చెప్తే అప్పుడు వదిలిపెడతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతలో సింధూర కూడా విజయమ్మ ఇంటికి వస్తూ ఉంటుంది. "ఏంటి మావయ్య మీరు ఇక్కడ ఉండడం ఏంటి? అయినా ఇంతకీ ఆవిడ ఎవరో చెప్పండి. ఆవిడ ఎవరో చెప్తే తెలిసిపోతుంది కదా! మీకేమవుతారు? ఎందుకు ఈ ఆవిడ కోసం అంత శ్రద్ధ తీసుకుంటున్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే, "ఎందుకు మావయ్య ఆవిడ కోసం ఏమడిగినా సరే చెప్పకుండా అలా ఉండిపోతున్నారు? ఆవిడ ఆ విషయం ఏంటో ముందు బయట పెట్టాలి కదా! అలా అయితేనే అందరికీ తెలుస్తుంది కదా!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ కూడా ఏం చెప్తాడా అని చెప్పేసైతే ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతలో సింధూర ఆవిడ ఎక్కడ ఉంది అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళైతే "పైన ఉంది వదిన" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో విజయమ్మ తనకి అడ్డంగా వచ్చి, "ఎవరు పైకి వెళ్ళడానికి వీలు లేదు. ఆవిడకి అక్కడ ట్రీట్మెంట్ బాగానే జరుగుతుంది. నేను ఆవిడని చూసుకుంటాను. అసలు విషయం ఏంటో బయట పెట్టిన తర్వాతే ఆవిడ దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.